వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏఐ యుగం, ఏఐ లే ఆఫ్, ఏఐ వల్ల జీవితాల ఆగం, ఏఐ వల్ల డిఫర్మేషన్లు, ఏఐ వల్ల కోర్టులు, ఏఐ వల్ల కేసులు, ఏఐ వల్ల డైవర్స్లు. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుకోవాలంటే ఇవే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. అందుకని కేంద్ర ప్రభుత్వం ఏఐ పైన నిఘా పెట్టింది. నిఘా పెట్టడమే కాదు, ఇప్పటి నుంచి ఏఐ ఉపయోగించే వాళ్ళందరికీ కూడా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వమే దీనిపైన స్పందించేంత పరిస్థితి ఉందా అంటే అవును. సో ఏఐ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లే ఆఫ్స్ అవ్వడం, పార్లమెంట్లో ఏఐ పైన చర్చ జరగడం, అండ్ ఈవెన్ రాహుల్ గాంధీ లాంటి వాడు కూడా ఏఐ గురించి ఇవాళ లోక్సభలో మాట్లాడాల్సిన పరిస్థితి కనిపించిందంట. ఇంతకీ ఏఐతో ఏమంత ప్రమాదం ఉంచుకుంది అండ్ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏఐ ఉపయోగించే వాళ్ళకి పెట్టింది నిబంధనలు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో ఏఐ వచ్చిన తర్వాత కొంతమందికి వర్క్ చాలా ఈజీ అయిపోయింది. ఇంకొంతమంది క్రియేటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఏఐని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇంకొంతమంది చేసే చేష్టలే చాలా కుటుంబాలకి ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టేసే సిచ్యువేషన్స్ తీసుకొస్తున్నాయి. సో అందుకని అలాంటి వాళ్ళ కోసమే ఒక కేంద్ర ప్రభుత్వం ఏఐ పైన ఒక కొత్త నిబంధనలు తీసుకొని వచ్చింది. ఇకపై యూట్యూబ్ అయినా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టా అయినా, ఎక్స్ అయినా, వీటిలో ఎక్కడ ఏఐ కంటెంట్ ఉపయోగించినా ఖచ్చితంగా అది ఒక సింథటిక్ కంటెంట్ అని కావచ్చు, లేదంటే ఏఐ క్రియేటెడ్ కంటెంట్ అని కావచ్చు. ఇది థంబ్నెయిల్స్ పైన యూజర్స్కి కనిపించేలాగా ఖచ్చితంగా లేబుల్ చేయాల్సిందే. ఇన్ కేస్ అలా లేబుల్ చెయ్యకపోతే కఠిన చర్యలు తప్పవు. సో ఏఐ కంటెంట్ ఎంత క్రియేటివ్గా క్రియేట్ చేస్తున్నారు అంటే ఏఐ వీడియోస్, నిజంగానే ఆ ఏఐ వీడియోస్ చూస్తే ఒక సిస్టమ్ దగ్గర వాళ్ళ క్రియేటివిటీకి పదును పెడితే ఏ వీడియోస్ అవుట్పుట్ కనిపిస్తుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో అసలు ఇది ఏఐ క్రియేట్ చేసిన కంటెంట్ వీడియోసా లేదంటే రియల్ వీడియోసా అని కూడా తికమక అయ్యే పరిస్థితి కనిపిస్తుంది యూజర్. సో అట్లా ఒక రాంగ్ హ్యాండ్లింగ్కి ఏఐ వెళ్ళిపోతుంది. వాటిని కట్టడి చెయ్యాలి అని అంటే ఇలాంటి నిర్ణయాలు తప్పువు అనుకుందేమో కేంద్రం. అందుకనే ఇకపై ఎవరైనా సరే ఏఐ కంటెంట్ ఉపయోగిస్తే మస్ట్గా లేబుల్ అనేది వేయాలి. అందులో ఏఐ క్రియేటెడ్ కంటెంట్ అని కనిపించేటట్టు నేను చెప్పే వర్డ్స్తో పర్ఫెక్ట్గా, ఆర్ ఎల్స్ ఇది ఒక సింథటిక్ కంటెంట్ అని, అంటే సింథటిక్ కంటెంట్ ఆర్ క్రియేటెడ్ కంటెంట్ బై ఏఐ, ఇట్లా ఈ 3 పదాలు వాడుతూ ఆ లేబుల్ అనేది ఖచ్చితంగా వీడియో పైన కనిపించాలి. అది మీరు ఆ వీడియో ఏ ప్లాట్ఫామ్లో ఉపయోగించినా. అండ్ నెక్స్ట్, ఇన్ కేస్ అలాంటి కంటెంట్ మీరు పెట్టిన తర్వాత కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రాష్ట్రాల ప్రభుత్వాల దగ్గర నుంచి కావచ్చు, లేదంటే ఆ కంటెంట్ సంబంధించి కోర్టు నుంచి నోటీసులు అందితే కనుక, గతంలో ఇట్లాంటి అభ్యంతర కంటెంట్ రిమూవ్ చేయడానికి 36 గంటల సమయం ఇచ్చేది. కానీ కేంద్రం ఆ 36 గంటలను కాస్త 3 గంటలకు కుదించింది. సో నోటీసులు అందిలో 3 గంటల లోపే ఆ కంటెంట్ని ఖచ్చితంగా డిలీట్ చేయాలి, లేదంటే శిక్షలు తప్పవు అనే హెచ్చరికలు కూడా చేసింది. అండ్ దీంతో పాటు ఇంకొక కీలకమైన విషయం ఏం చెప్పింది అంటే డీఫేక్. సో డీఫేక్ వీడియోల ఉపయోగించడం, వాటిని సర్క్యులేట్ చేయడం ఏఐ వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగింది. సో ఆ విపరీతంగా పెరిగే దాన్ని అడ్డుకట్ట వేయాలి అంటే ఒకే ఆప్షన్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అదేంటంటే డీఫేక్ వీడియోస్ చేయడానికి లేదు. అండ్ ఏఐ ఉపయోగిస్తూ కొంతమంది చందమామ కథలు చెప్తూ పిల్లలకి ఎంటర్టైనింగ్గా ఉపయోగిస్తే, ఇంకొంతమంది న్యూస్ పర్పస్, ఇంకొక మంది యాడ్ పర్పస్, ఇట్లా ఉపయోగించే వాళ్ళలో ఇంకొంతమంది అడ్డగాడిదలు ఏఐని ఉపయోగిస్తూ ఫోన్ కంటెంట్ కూడా చేస్తున్నారు. సో దానివల్ల కూడా సొసైటీలో ఏఐ క్రియేషన్ వీడియోనా లేదంటే ఇది రియల్ వీడియోనో అర్థం కాని పరిస్థితిలో యూజర్స్ ఉంటున్నారు. అందుకనే ఫోన్ వీడియోస్ అడ్డుకట్ట వేయాలి ఏఐతో అని కూడా నిర్ణయం తీసుకుంది. ఇకపై డీఫేక్ ఫేస్ మారుస్తూ, బాడీ మారుస్తూ అట్లా క్రియేట్ చేయడానికి వీల్లేదు ఏఐని ఉపయోగిస్తూ. రెండోది, ఫోన్ కంటెంట్ అస్సలు ఉపయోగించొద్దు. అండ్ ఈ ఏఐ వచ్చిన తర్వాత రీసెంట్గా సర్పంచ్ ఎన్నికలే కావచ్చు, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలే కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలే కావచ్చు, యాడ్స్ విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. ఏఐ క్రియేట్ చేసి అమలుగాని హామీలు ఇవ్వడం అండ్ అబద్ధపు హామీలతో కూడా వీడియోలు క్రియేట్ చేసి దాన్ని సర్క్యులేట్ చేయడం అండ్ సోషల్ మీడియాలో పోస్టులు చేసుకోవడం. సో ఇది కూడా ఇకపై నిషేధం. వీటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించొద్దు. సో ఇట్లాంటి కఠినమైన నిబంధనలు కూడా తీసుకొని వచ్చిందనమాట. సో అందుకని వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలి అండ్ ఏఐని కూడా ప్రమోట్ చేయాలి అని అంటే కేంద్రం తీసుకున్న రూల్స్ ఇవి. సో ఇకపై ఇవి తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించాల్సిందే. లేదు పాటించం, మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం అంటే వాళ్ళు శిక్ష ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటేనే అట్లాంటి నిర్ణయం కూడా తీసుకోవాలి. సో ఏఐని కాస్త కట్టడి చేయడం అండ్ ఏఐని ఉపయోగించే యూజర్ల పైన కూడా
కొన్ని కఠిన నిబంధనలు, నిర్ణయాలు కూడా తీసుకుంది. అదేంటి అంటే సపోజ్ ఒక పర్సన్ కంప్లీట్‌గా ఏఐ పైనే డిపెండ్ అయ్యి అది ఫేస్‌బుక్‌లోనే కావచ్చు, యూట్యూబ్‌లోనే కావచ్చు, ఇన్‌స్టాలోనే కావచ్చు, ఎక్స్‌లోనే కావచ్చు. కొన్ని వీడియోలు చేసి పోస్ట్ చేయడం కావచ్చు, కొన్ని ఫోటోస్‌తో క్రియేట్ చేసి పోస్ట్ చేయడం కావచ్చు, ఒక కంటెంటే క్రియేట్ చేసుకోవచ్చు, ఒక స్టోరీనే క్రియేట్ చేసుకోవచ్చు, ఒక ప్లేస్ గురించి చెప్పొచ్చు. ఇట్లా రకరకాలుగా పోస్ట్ చేస్తున్నప్పుడు ఏఐ పైనే పూర్తిగా ఆధారపడి ఆ వర్క్ జరుగుతున్నప్పుడు ముందుగా నేను చెప్పినప్పుడు లేబుల్ వేయడం జరగాలి. అండ్ డీఫేక్ వీడియోస్, పోర్న్ వీడియోస్ అండ్ దాంతో పాటు అసత్యాలు, అబద్ధాలు ఏఐతో క్రియేట్ చేసి పోస్ట్ చేయడం కంప్లీట్‌గా బ్యాన్. అండ్ వీటితో పాటు ఖచ్చితంగా ఆయన పాటించాల్సిన నిబంధన ఏంటి అంటే ప్రతి 3 నెలలకొకసారి యూజర్‌లకి ఈ కంటెంట్‌ని మీరు దుర్వినియోగం చేయొద్దు. చేస్తే మీకు శిక్షలు తప్పవు అని అవేర్ చేసే బాధ్యత కూడా ఏఐ ఉపయోగించే వాళ్ళపైనే నెట్టేసింది కేంద్రం. సో, ఇట్లాంటి నిబంధనలు ఏఐ ఉపయోగించే వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే శిక్షలకి బాధ్యులు కావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.